లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భట్టి దంపతులకు ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో స్వాగతం పలికింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భట్టి దంపతులు 2 రోజుల పాటు బోనాల జాతర జరగనుంది. మొదటి రోజు బోనాలు, అమ్మవారి శాంతి కళ్యాణం చేస్తారు. రెండో రోజు రంగం కార్యక్రమం ఉండనుంది. గతేడాదితో పోల్చుకుంటే ఏడాది బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద 5 క్యూ లైన్లు, ఇందులో బోనాలతో వచ్చే మహిళల కోసం 2 ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండటంతో పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. 23,000 మంది పోలీసులతో బందోబస్తుని కల్పించింది. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టింది. తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం హైదరాబాద్ లో మనం పోయే నివాసం ఉంటే చాలు, అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా, ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం, కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది.